తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా చిట్టి చేతులు మట్టి గణపతుల పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించి విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెర్ల శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. విద్యార్థులు తమ ఇంటి వద్ద మన్నుతో స్వయంగా గణపతులను తయారు చేసి పాఠశాలలకు తీసుకువచ్చి ప్రదర్శించారు. సృజనాత్మకతతో తయారైన మట్టి గణపతులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు రాసాయనిక రంగులతో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి కాలుష్యం తీవ్ర సమస్యగా మారుతోందని తెలిపారు. ప్రకృతి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందుకే మట్టి గణపతుల వినియోగం చాలా ముఖ్యమని వివరించారు. చిట్టి చేతులతో మట్టి గణపతులను సుందరంగా తయారు చేసిన విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. వ్యాయామ దర్శకులు యువరాజారెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనల సత్యరాజు, ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీరరెడ్డి, చిలుకూరు శ్రీనివాసరావు, పీసీటీ నాగబాబుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాక నందు చిట్టి చేతులు మట్టి గణపతులు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ కూడా శనివారం నాడు మట్టి గణపతుల్ని తయారు చేసుకురమ్మని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా మట్టి గణపతులు తయారు చేసుకుని రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు రాబోయే వినాయక చవితిలో చాలా చోట్ల రసాయనాలతో కూడినటువంటి విగ్రహాలను ఉపయోగించి జల కాలుష్యానికి కారకులు అవుతున్నారు. దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించడం కోసం విద్యార్థుల చేత ఈరోజు ఈ మట్టి గణపతుల్ని తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మా వ్యాయామోపాధ్యాయులు యువరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఉపాధ్యాయులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా విగ్రహాన్ని తయారు చేసుకొచ్చి ప్రజలకి చక్కటి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది.